వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో, గరికపాటి గారి గురించి మాట్లాడేంత జ్ఞానం లేకపోయినా, ఆయన మాటలు మాత్రం అందరిని బాధించే పరిస్థితి. సో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ప్రభుత్వ స్కూళ్ళు, కోట్లాది మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలు. వాళ్ళని అవమానించేటట్టు గరికపాటి గారు మాట్లాడిన మాటలు చాలా వైరల్‌గా మారుతున్నాయి. అందరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు. అయితే గతం 2.5 నెలల నుంచి చూస్తుంటే గరికపాటి గారి ప్రవచనాలతో పాటు పొలిటికల్ స్టాండ్ తీసుకుంటున్నారు అనే వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. సో, ఇదే ఇష్యూ పైన మన స్టూడియోలో వీర్రాఘవరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. స్వరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము జేయు వారెందరో మహానుభావులు. అన్న, గరికపాటి గారు మాట్లాడిన వ్యాఖ్యలు నాకు తెలిసి మీ వరకు కూడా వచ్చుంటాయని నేను అనుకుంటా. విన్నాను తల్లి, విన్నానమ్మా. సో, అసలు విన్న తర్వాత మీకేమనిపించింది? ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా, సుమారు 40 లక్షల మంది పైచిలుకు పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని అందరికీ తెలిసిందే. సంపన్నులు ఎవరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళరు. మధ్య తరగతి కూడా అప్పో సప్పో చేసుకుని ప్రైవేట్ పాఠశాలలోనే పిల్లల్ని చదివిపిస్తున్నారు. ఆస్తులు అమ్ముకునో, అప్పు చేసుకునో, ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకునో ప్రైవేట్ పాఠశాలకే వెళ్తున్నారు. ఇంక దిగువ మధ్య తరగతి పేదవారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. ఎక్కడైనా ఆదర్శం కోసం ఎవరన్నా ఒకళ్ళిద్దరు, లక్షకి ఒకళ్ళిద్దరు ఉన్నప్పటికీ ప్రధానంగా పేద విద్యార్థులు ఎక్కువ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేది. అలాంటి వారిలో కూడా 70-80% మంది అక్కడ భోజనం వస్తుంది, అవును. పౌష్టికాహారం వస్తుంది అని వెళ్ళేటోళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది పేద పిల్లలు పనికి పంపించేసే వాళ్ళు కూడా, సరే అక్కడ భోజనం వస్తుంది, కొద్దో గొప్పో చదువు అబ్బుతుంది, మనం పడ్డ కష్టం మన పిల్లలు పడకూడదని కూడా పంపించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం మంది అలాగే ఉన్నారు. అట్లాంటి దాంట్లో గరికపాటి గారు మరి ఆయన ఈ మాటలు మాట్లాడటం సబబు కాదు. వారు పుట్టిన ఆ పుట్టుకలో వారు సంపన్న కుటుంబంలో జన్మించారని వారే చెప్పగా విన్నాను నేను. అలా అందరూ సంపన్న కుటుంబంలో జన్మించలేరు కదండీ! కాబట్టి ఆ పేదవారికి దొరికేదే ఆ చిన్న ముద్ద. దాంట్లో మనం ఇలాంటి వివాదాలు, ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా మనం విభేదించాల్సిన విషయం అండి. అన్న, ఇక్కడ అంతటి జ్ఞాని అజ్ఞానంగా మాట్లాడటం. ఇక్కడ భాగవత, రామాయణ, గీతాది, శృతి శాస్త్ర పురాణాలు తెలిసిన ఆయన అంత జ్ఞానవంతుడు అజ్ఞానంగా మాట్లాడటం, దాని గురించి మనం మాట్లాడుకోవటం కూడా దురదృష్టం అయిందండి ఇప్పుడు మనకి. అయితే స్పెసిఫిక్ కొన్ని వర్డ్స్. ప్రభుత్వాలు ఓట్ల కోసం మాత్రమే ప్రభుత్వ స్కూల్‌లు పెట్టడం, హ్మ్. పిల్లలకి ఉచితంగా విద్య, యూనిఫార్మ్, హ్మ్. భోజనం, ఆ హ్మ్. భోజనంలో గుడ్డు, హ్మ్. పుస్తకాలు, హ్మ్. బ్యాగులు హ్మ్. ఇవన్నీ ఇవ్వడం వల్ల హ్మ్. శోభనం పెళ్ళికొడుకు ఎలా అయితే మంచం ఎక్కి కూర్చుంటాడో, హ్మ్. అలా కూర్చుంటారు తప్ప వీళ్ళకి జ్ఞానం రాదు అని హ్మ్. ఆయన మాట్లాడడం. హ్మ్. అది మనం మాట్లాడటం దురదృష్టం. అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం అండి. ఎందుకంటే, ముందు మనకి కడుపు నిండకపోతే చదువు ఎట్లా వస్తుందండి? కడుపు నిండకుండాను. కడుపు నిండిన తర్వాత గదా చదువైనా మిగతావైనా సరే. కాబట్టి ఆ చిన్న పిల్లల్ని ఈ ప్రాథమిక ఎలిమెంటరీ దశలో పౌష్టికాహారం ఇవ్వాలి, మధ్యాహ్న భోజనం ఇవ్వాలి అనేది సుప్రీం కోర్ట్ యొక్క ఆదేశం అండి. సుప్రీం కోర్ట్ యొక్క ఆదేశాల మేరకే భారతదేశ వ్యాప్తంగా ఈ పథకం అమలవుతుందండి ఇది. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ధిక్కరించి చేసి ఉండకపోవచ్చు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలొచ్చిన మరుక్షణం 2001 సంవత్సరం నుంచి ఈ పథకం మన తెలుగు రాష్ట్రాల్లో అప్పటికింకా విభజన జరగలేదనుకోండి. అప్పటినుంచి ఈ పథకం అమలవుతుందండి. మరి అట్లాంటిది ఆ పౌష్టికాహారమే వాళ్ళకి అందకుండా, ఆహారమే వారికి లేకుండా, వారు చదువుకి ఎట్లా ఎళ్తారండి వారు? అంటే ఏమిటండి, డబ్బున్న వాళ్ళు మాత్రమే, తిండున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు చదువుకోవద్దనా? కాబట్టి దాని జ్ఞానం ఎలా అనుకుంటామండి? అది అజ్ఞానం కిందే మనం భావించాల్సొస్తుంది. అది మనకి దురదృష్టం, ఈ మాట మన నోటి నుంచి రావడం దురదృష్టమే అండి. మనం చదువుకోవటమే సంస్కారం కాదండి. సంస్కారాన్ని కలిగుంటమే చదువుకి పెద్ద అర్హత అండి. భాగవత, రామాయణ, గీతాది, శృతి శాస్త్ర, పురాణ మర్మాలు తెలిసిన అలాంటి పెద్ద మనిషి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం నిజంగా దురదృష్టం అండి. భగవంతుడు గరికపాటి వారి గారికి ఇంక మరింత జ్ఞానం ప్రసాదించి, ఏమైతే ఈ మాటలు మాట్లాడారో ఆ మాటలు ఉపసంహరించుకునేటువంటి మానసిక స్థితి ఆయనకి రావాలని కోరుకుందాం తల్లి. అన్న, ఇక్కడ హ్మ్. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గావచ్చు. హ్మ్. సో, ఈ ప్రభుత్వం దాన్ని కొంతవరకు ఎసరుబెట్టినా తర్వాత కొత్తగా కొనసాగింపు గావచ్చు పథకాల విషయంలో. హ్మ్. సో, నిజంగా ఈ పిల్లలకి ఆహారం ఇవ్వడం వల్లనే స్కూల్‌లో అటెండెన్స్ శాతం పెరుగుతుందన్నది చెప్తున్న సర్వేలు. హ్మ్. సో, గరికపాటి గారు మాట్లాడిన దానికి, సర్వే రిపోర్ట్‌లకి హ్మ్. అసలేమైనా పొంతనుందా? గరికపాటి గారు మాట్లాడింది బేషరతుగా మనందరూ ఖండించి, దాన్ని విభేదించాల్సిన విషయం అందరూ ఖండిస్తానే ఉన్నారు తల్లి. ఇప్పుడు మీరే చెప్పారు, మధ్యాహ్నం ఈ భోజన పథకం పెట్టిన తర్వాతే అటెండెన్స్ పెరిగిందని.
ఈ చదువుకునే పేద పిల్లల శాతం పెరిగిందని. ఇప్పుడు డబ్బున్నవాడేమో ఎలాగైనా వెళ్తాడు. ఏ స్కూల్‌కైనా వెళ్తారు వాళ్ళు. అంతే. సో, ఆ ఇబ్బంది లేదు. సో, కాబట్టి ఇప్పుడు డబ్బు లేని వారి కోసం, పేద పిల్లల కోసమే ఈ పథకాలన్నీ పెట్టినప్పుడు, అటెండెన్స్ పెరిగిందని సర్వేలు చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఆయన ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన నోటికేమొస్తే అది. మనం చెప్తే 10 మంది వింటున్నారు కదా! అని చెప్పి ఏదైనా మాట్లాడొచ్చు అని ఆయన మాట్లాడటం అనే పొరపాటుని ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అందరూ ఖండిస్తూ, విభేదిస్తా ఉన్నారు తల్లి. అయితే కాబట్టి ఇప్పటికి దానిపైన ఆయన స్పందించకపోవడం, హ్మ్. అవును నా వల్ల తప్పు జరిగింది అనకపోవడం, హ్మ్. దాన్ని పైగా వాళ్ళ హ్మ్. కొడుకు ఒక సంజయ్ ఇషితో ఒక లేఖ రాసాడు. హ్మ్. సో, వక్రీకరిస్తున్నారు హ్మ్. గరికపాటి గారిని. హ్మ్. సో, సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది హ్మ్. అని. హ్మ్. ఇది ఎంతవరకు అంటే కరెక్ట్? అంటే ఏమో ఒకటేంటే వాళ్ళు చెప్పే మాట 10 మంది వింటున్నప్పుడు వాళ్ళు ఏమన్నా చెల్లుబాటు అవుతుందమ్మా. హ్మ్. అంతకంటే ముందు ఒక పెద్ద ఆవిడ వీడియో సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ, హ్మ్. నేను గరికపాటి గారి మొదటి భార్యని నేను. అవును. నన్ను లేపుకొచ్చాడాయన. గరికపాటి గారి అన్నగారి భార్యనే నేను. నన్ను లేపుకొచ్చారు. తర్వాత ఈ పిల్లలవి పుట్టిన తర్వాత నన్ను ఇలా అనాథ చేసి వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను. నన్ను గాలికి వదిలేసాడు నన్ను. ఇలాంటి అన్యాయం చేశాడు. స్టేజ్ ఎక్కేసి ఇలాంటి ప్రవచనాలన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడెందుకు చెప్తున్నానేనంటే, ఇవన్నీ నా చెవిన పడిన తర్వాత కూడా నేను ఖండించకపోతే, నేను బయట పెట్టకపోతే, నేను నేరస్తురాలిని అవుతానేమన్న దాంతో నేను మీ అందరికీ చెప్తున్నానని చెప్పారండి. ఎప్పుడైనా, ఎవరైనా, ఏ మీడియా ఛానల్ వారైనా, ఏవండీ మీ మీద ఇలాంటి అభియోగం వచ్చింది. మరి 10 మందికి మంచి చెప్పే మీరే ఈ తప్పు చేస్తే ఎలా? ఈ తప్పు చేసిన దాని మీద మీ సంజాయిషీ ఏమిటి అని ఎవరైనా అడిగారమ్మా? అడిగే ధైర్యం ఉందా ఎవరికైనా? మనం భజన చేయటం తప్పించి, నిన్నే ఏ భజన సేయువాడను. ఆయన ఏమంటే తానంటే తందాన భజన చేయడం తప్ప. ఇప్పుడు మనం గరికపాటి గారిని విమర్శిస్తున్నాం మనం. ఆయన ఒక్కడిది తప్పు కాదమ్మా. ఆయన ఈ మధ్యాహ్న భోజనం పథకం మీద గుడ్డు గాదు, గాడిద గుడ్డు గాదు అంటూ ప్రసంగం చేస్తూ జ్ఞానం మీరు రాదు, ఈ ఏమీ రాదు అన్న ఏమి రాదు, సందర్భం కూడా చదువ ఉంది. రాదు, సంధ్య రాదు. ఇలా భోజనం అన్నీ జేసేసి బంద్ చేయండి ఇవన్నీ ఇష్టమున్న వాళ్ళొస్తారు, లేదంటే ఇవన్నీ పోతారని. పెట్టేస్తే శోభనకు పెళ్ళికొడుకులాగా అతను మంచం ఎక్కి కూర్చుంటాడనే పదం వాడినప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టారమ్మా. ఆ చప్పట్లు కొట్టిన ప్రతి చేతిది, ప్రతి మనసుది, ప్రతి మనిషిది తప్పే. మనం గరికపాటి గారిని మాత్రం విమర్శిస్తున్నాం మనం. ఈయన చెప్పిన మాటలకు తానా అంటే తందానన్న చప్పట్లు కొట్టిన వారందరిని కూడా మనం విభేదించి విమర్శించాల్సిన అవసరం ఉంది మనకి. డన్. అయితే గరికపాటి గారి ప్రవచనాలు నేను కూడా వింటుంటాను. ఆయనకి నేనేం వ్యతిరేకత కాదు. హ్మ్. కాకపోతే ఈ మధ్య కాలంలో గరికపాటి గారు మాట్లాడేది కొంత పొలిటికల్ స్టాండ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకనిపించిందమ్మా ఎందుకంటే మీకట్లా? ఎందుకు అనిపిస్తుందంటే అన్న, ఇప్పుడు ప్రభుత్వాలని హ్మ్. ఓటు బ్యాంక్ కోసం ప్రభుత్వ స్కూళ్ళని రన్ చేస్తున్నారని, హ్మ్. వాళ్ళకి భోజనాలు అందిస్తున్నారని, ఆ హ్మ్. పథకాలు బంద్ చేసే హ్మ్. ధైర్యం ఏ ప్రభుత్వం చెయ్యదని మాట్లాడడం. హ్మ్. నంబర్ 1. హ్మ్. నంబర్ 2, హ్మ్. ఎప్పుడో ఎన్టీఆర్ గారు హ్మ్. ఒక ఆకాంక్ష ఆయనకి. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌ని హ్మ్. తెలుగు నాడుగా హ్మ్. పేరు మార్చాలని. హ్మ్. కాకపోతే అక్కడ ఉండే కాంట్రోవర్సీస్ కావచ్చు, అది ఆయన వల్ల కాలేదు. హ్మ్. కానీ హ్మ్. ఎన్టీఆర్ గారు లేకపోయినా హ్మ్. ఆ మాట గరికపాటి గారి నోటి నుండి వినిపించిన పరిస్థితి. హ్మ్. అమ్మ ఒకటేంటంటే ముందు రెండోది మాట్లాడుకుందాం మనం. మొదట కొంతవరకు మాట్లాడుకున్నాము. రెండోది మాట్లాడుకుందాము. ఎన్టీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగునాడుగా చేయాలనే సంకల్పం ఉండుండొచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి భాగవత, రామాయణ, గీతాది, శృతి శాస్త్ర, పురాణ మర్మాలు తెలిసుండకపోవచ్చు. కానీ నాకన్నీ తెలుసు కదా! కానీ గరికపాటి వారికి భాగవతం, రామాయణం, గీత, శృతి శాస్త్రం, పురాణం మొత్తం తెలుసు ఈయనకి. సో, అ తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా ఒక పొలిటికల్ ఆ! స్టాండ్ ఆ! అంటే తీసుకున్నట్టే అంటే కదా! ఇంకోటేంటమ్మా, తెలిసిన వారు ఏమి తెలుసుకొని దాన్ని ఖండించలేదనేది కూడా మనం తెలుసుకోవాలిక్కడ. ఎన్టీ రామారావు గారికి తెలుగుకి, ఆంధ్రం అనే శబ్దానికి తేడా తెలిసుండకపోవచ్చు. ఓకే. తద్భవ తత్సమాలు ఎవరికీ తెలిసుండకపోవచ్చు అది వేరే విషయం. కానీ గరికపాటి వారికి ఈ తెలుగనే పదం ఎప్పుడొచ్చింది, ఆంధ్రం అనే పదం ఎప్పుడొచ్చింది, ఇది గరికపాటి గారికి తెలిసుండాలి. ఎందుకంటే మనకి వాల్మీకి రామాయణంలోనే ఈ సీతమ్మని వెతకడం కోసం సుగ్రీవుడు 4 దిక్కులకి సైన్యాన్ని పంపిస్తాడమ్మా. అందులో మనం ఉన్నది ఇప్పుడు దక్షిణం వైపు. ఆంధ్రప్రదేశ్ కూడా దక్షిణం వైపు ఉంది. తెలంగాణ కూడా దక్షిణం వైపు ఉంది ఇప్పుడు. ఈ దక్షిణ దిక్కుకి సైన్యాన్ని పంపిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలేంటంటే, "అయ్యా అంగద, హనుమంత మీరందరూ దక్షిణం వైపు వెళ్ళండి మీరు. వెళ్లి మీరు ఏ ఏ దేశాల్లో వెతకాలి, ఏ ఏ ప్రాంతాల్లో వెతకాలని" చెప్తూ కౌశిక, ఆంధ్ర, పుండ్ర, పులంది, మలయాళ ఈ దేశాల్లో వెతకండి అని చెప్పాడాయన. అలా 16 దేశాల పేర్లు చెప్పాడు. అంటే వాల్మీకి ఆ రామాయణంలోనే, రామాయణ కాలంలోనే ఈ దక్షిణ వైపున్న 16 దేశాల పేరుల్లో ఆంధ్రదేశం ఒకటి. మీకర్థమైందా తల్లి?
సో, మనం మాట్లాడుతున్న ఈ భాష పేరు ఇప్పుడు తెలుగు అంటున్నాం మనం. తెలుగు ఎందుకయిందంటే, ఈ త్రిలింగాల్ని ఒక రాజు పరిపాలించేవారు. ఆయన పేరు హంసధ్వనుడు. ఎవరైనా బాగా తెలిసిన వారంటే, ఔడవ మర్మం తెలిసిన వారైతే హంసధ్వనుడి మర్మం తెలుస్తుందండి. హంసధ్వనుడనే చక్రవర్తి ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించేవాడు. ఆయన పరిపాలించే సమయానికి మనకి త్రిలింగాలు ఆయన అధీనంలో ఉండేయండి. త్రివిధములైన లింగాలు ఆయన అధీనంలో ఉండేయి. అంటే పంచారామాల్లో ఒక ఆరామం దాక్షారామము, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం శ్రీశైలము, పంచభూత లింగాల్లో ఒక లింగము శ్రీకాళహస్తి వాయులింగము, ఇలా త్రివిధములైన లింగాలు ఈ హంసధ్వనుడనే రాజు పరిపాలనలో ఉండేటువంటివి. అప్పుడు త్రివిధములైన లింగాలున్న ప్రదేశం త్రిలింగ తెలుగు కిందొచ్చింది. మీకు అర్థమైందా తల్లి? త్రివిధములైన లింగాల్లో హ్మ్. ఆయన వశంలో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడే భాష త్రిలింగ దేశం, తెలుగు దేశం, తెలుగు అయిపోయిందిప్పుడు. మనం తమిళనాడు వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం తమిళనాడు వెళ్ళినా కూడా తల్లి, హ్మ్. తమిళనాడులో చాలామంది అంటారు, "వాంగో వాంగో தெலுங்குக்காரங்க வந்திருக்காங்க." పక్క వాళ్ళకి పరిచయం చేసేటప్పుడు. ఇంక వీటికి தெலுங்குக்காரங்க வந்திருக்காங்க. తెలుగు అంటారు వాళ్ళు. వాంగో తెలుగుకారంగా అంటారు వాళ్ళు. తెలుగు అనరు వాళ్ళు. తెలుగు అంటారు వాళ్ళు. త్రిలింగ తెలుగయిందమ్మ. సో, రామారావు గారికి వ్యత్యాసం తెలిసుండకపోవచ్చు. ఈ భేదం తెలిసుండకపోవచ్చు. మనం మాట్లాడుతున్న భాష పేరు త్రిలింగాల పేరుతో తెలుగు అయింది తప్ప, ఈ త్రిలింగ దేశం ఆయన వశంలో తెచ్చుకోవడం కంటే ముందు ఇంకా విస్తృతమైన ప్రాంతంగా ఉన్నప్పుడు ఆంధ్రదేశంగానే ఉంది. ఇప్పటికీ ఆంధ్రం అనే పేరుతో భాష ఉంది. మన భాష పేరు తెలుగు కంటే ముందు ఆంధ్రము. మీరెవరినైనా పెద్దవాళ్ళని అడగండి తల్లి. ఆంధ్ర మహాభారతము, ఈ ఇప్పుడు మనకి మహాభారతాన్ని కూడా ఆంధ్రీకరించారు అంటారండి. తెలుగీకరించారు అనరు. మన భాష పేరు ఆంధ్రము. అయితే అమ్మ సంస్కృతము, ప్రాకృతము, ఆంధ్రము, అపభ్రంశము, శూలికోక్తి, పైశాచి, మాగధి, సౌరేశి అని 8 భాషల్లో ఆంధ్రం ఒకటి. అలాంటి ఆంధ్రం అనే భాషకి ప్రతినిధిగా, ప్రత్యామ్నాయంగా ఇప్పటికీ భూభాగం ఆంధ్రదేశం పేరుతో, ఆంధ్ర రాష్ట్రం పేరుతో వెలుగొందుతుంది. ఇక్కడ గరికపాటి గారు చేసిన తప్పల్లా ఏమిటంటే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రదేశ్‌లన్నీ ఉన్నాయి కదా! ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రదేశ్ కూడా మనం అలా ఎందుకు పెట్టుకోవాలి? తెలుగునాడుగా పెట్టుకోవాలని, ఈ ప్రదేశ్ అనేదేమో కొసరమ్మ. ఆంధ్రం అనేదేమో అసలు. ఆయనకి కొసరు ఇష్టం లేకపోవటం వల్ల, అసలు కూడా తీసేయమని చెప్పాడు గరికపాటి గారు. ఆయన పాండిత్యం అది. అయ్యా గరికపాటి గారు, అయ్యా నమస్కారం. మీ అంత జ్ఞానం లేకపోవచ్చండి. నన్ను త్యాగరాజు బంటు అంటారండి. స్వరార్ణవం తెలిసినవాడు బంటునండి. మీకు ప్రదేశ్ అనే కొసర మీద ఉన్న విభేదం కాస్త అసల మీద చూపిచ్చారండి. ఆంధ్రం అనేది అష్టభాషల్లో ఒకటి. రామాయణ కాలంలోనే సుగ్రీవుడు సీతమ్మని వెతకడం కోసం 4 దిక్కులకి పంపిస్తున్నప్పుడు దక్షిణం వైపు సజీవంగా అప్పుడు చెప్పిన 16 దేశాల్లో ఆంధ్రదేశం ఒకటి. ఈ రోజుకి సజీవంగా ఆంధ్రదేశం ఉందండి. మీరేమో ఆంధ్రదేశాన్ని తెలుగునాడు అన్నారనుకోండి. తెలుగు అనేది ఎక్కడ రామాయణ కాలంలో, భారత కాలంలో లేదు. అష్టభాషల్లో ఒకటి ఆంధ్రదేశం, ఆంధ్రప్రదేశ్ మన భాష కింద ఉంది. కనీసం ఈ పరిజ్ఞానాన్ని కూడా మీరు అలవరుచుకోకుండా 10 మందికి చెప్పే మీరే తప్పు చెప్పడం వల్ల మాలాంటి అజ్ఞానులకు కూడా ఇంకా అజ్ఞానం వైపు వెళ్ళే ప్రమాదం ఉందండయ్యా. అన్న ఇక్కడ ఒకటి పండితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ కూడా రాజకీయాలకి, రాగద్వేషాలకి చాలా అతీతంగా ఉండాలి. స్వార్థాలకి అని అంటుంటారు. కానీ ఎందుకు గరికపట గారి స్పీచెస్ ఈ మధ్య కాలంలో పొలిటికల్ స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనిపిస్తుంది? అంటే ఇంక వేరే ఏమనుకుంటున్నారమ్మా? ఇది కాకుండా వేరే మీరు అట్లా చెప్పాల్సొస్తుంది. మనం మాట్లాడుకునే 2 అంశాలు ఆ కాకుండా. 2 అంశాల గురించే నేను మాట్లాడుతున్నా. హ్మ్. ఎందుకంటే ఈ జరిగిన 2 కాంట్రోవర్సీస్ కూడా హ్మ్. ఒక నెలన్నర నుంచి 2 నెలల వ్యవధిలోనే జరిగాయి. హుహు. హుహు. అంటూ ఒకటే అమ్మా, తెలుసో తెలియకో మనం ఒక మనసును కలిగి ఉన్నాం గదమ్మా! ఈ మనసు యొక్క సంచారం సహజంగానే ఏదో ఒక పక్కన ఒక పక్షపాతం తీసుకోవచ్చమ్మా. నాకు ఆ పాలకులు ఇష్టం లేదు. ఈ పాలకులు ఇష్టం. కాబట్టి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడతా. ఈ పాలకులు ఇష్టం లేదు. వారిష్టం. కాబట్టి వారికి అనుకూలంగా మాట్లాడతాం. కానీ ముందు ధర్మం ఏది? సత్యం ఏది? కానీ ఆ రోల్ పొలిటీషియన్స్‌ది. హ్మ్. ఒక సామాన్యుల వ్యక్తులది. హ్మ్. కానీ పండితుల వ్యక్తిత్వం కూడా అలా మారుతూ ఉంటే హ్మ్. ఎవరిని చూసి ఆదర్శం తీసుకోవాలి? నేను మళ్ళీ చెప్తున్నాను గదమ్మా! సో ఈ పండితులు కూడా 6 గుణాల్ని జయించిన వారా? న్యాయము తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ కయజాది షట్రిపుల జయించు కార్యము తెలియును త్యాగరాజునికి.
దుర్గుణ కాయజాది షట్రిపులు జయించి కార్యం తెలిసుండాలటమ్మా. ఇప్పుడు ఈ 6 గుణాల్ని జయించేటువంటి లక్షణాన్ని మీరు చెప్తున్న పండితులు కలిగున్నారా? ఇప్పుడు అదే గదా మనం చెప్పుకున్నాం తల్లి. నేను అన్న భార్యని నన్ను లేపుకొనొచ్చాడతను. నా జీవితం నాశనం చేశాడు. నా పిల్లలకు కూడా నన్ను దూరం చేశాడు. ఇప్పుడు అతను స్టేజ్ ఎక్కి ప్రవచనాలు చెప్తున్నాడు. ఆ చెప్పే వాటికి, చేసే వాటిలకి సంబంధం లేదు అని ఒక పెద్దావిడ ఖండించున్నారమ్మా. ఎప్పుడైనా, ఎవరైనా వాటిల గురించి అడిగే ప్రయత్నం మనం చేశామా? పోనీ విశ్లేషించుకున్నా, అట్లాంటి చంచలమైనటువంటి మనసు కలిగిన ఆయన, ఆయన్ని మనం పండితుడు అనుకోవటం, పాండిత్యం కలవాడు అనుకోవటం కూడా ముందు మనదే తప్పవుతుంది తల్లి. ఒకటేంటంటే సామాన్యుల కంటే కొంత వాగ్దాటి వారికి కలిగుండటం వల్ల చూడండి చెప్పే విషయం తప్పుడు విషయం అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొట్టారండి. కాబట్టి వారికుండేదల్లా వాగ్దాటమ్మ. కొంచెం ఆ భాష మీద పట్టుంది వారికి. అంతే తప్ప భాగవత, రామాయణ, గీతాది, శృతి శాస్త్ర, పురాణపు మర్మాలు తెలిసిన వారైతే కాదు తల్లి. డన్. థ్యాంక్ యూ.